టీడీపీకి తెలంగాణ అంటే ఓ పొలిటికల్ ఇష్యూ. ఎన్నికల వేళ తెలంగాణకు జై కొట్టి నేడు సీమాంధ్రకు బస్సు యాత్ర. రాష్ట్రం ముక్కలైతే తెలుగు జాతి ఆత్మ గౌరవం దెబ్బతింటుందని 30 ఏళ్ల సీనియర్కి తెలీదా అని సొంత పార్టీ నుంచే ఎదురవుతున్న ప్రశ్న. జూలై 30 ప్రకటన పాపం తలా పిడికెడు. అన్ని పార్టీలది ఓటు బ్యాంక్ రాజకీయమే. ఏ ప్రాంత నాయకులది ఆ ప్రాంతం మాటే. నిజానికి విభజనతో మంచా చెడ అన్నది వారికి అవసరం లేదు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి మరో 9 ఏళ్లు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుది అదే పంథ. ఆనాడు కేసీఆర్ కు అన్యాయం చేయకపోతే బయటకు వెళ్లేవారు కాదు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపేవారు కాదేమో. చంద్రబాబు పుణ్యమా అని 2001లో ప్రత్యేక రాష్ట్రం నినాదంతో టీఆర్ఎస్ తెరపైకొచ్చింది. ఇక 2004లో కాంగ్రెస్ తో టీఆర్ఎస్ జట్టు పడితే విమర్శించిన చంద్రబాబు 2009 కొచ్చేసరికి కేసీఆర్ కారెక్కేశారు. ఇందుకోసం 2008 అక్టోబర్ 9నే తెలుగుదేశం పొలిట్ బ్యూరో రాష్ట్ర విభజనకు తీర్మానం చేసింది. అదే ఏడాది అక్టోబర్ 18న ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణకు అనుకూల లేఖ పంపారు చంద్రబాబు. అప్పట్లో తెలంగాణ రాష్ట్రం చారిత్రక అవసరమని టీడీపీ అధినేత సెలవిచ్చారు కూడా. సంబంధించిన నాయకులు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగానైనా ఇంకా సాధ్యం కానిటువంటి పరిస్థితి, ఇది సమైక్యంగా ఉండటానికి అవకాశం లేదు, మరి 4-5 లక్షల కోట్లు ఇచ్చినట్లయితే మనం మంచి రాజధానిని, హైదరాబాద్ కన్నా మంచి రాజధాని మనం నిర్మించుకోవచ్చు అని చెప్పినటువంటి ఈ 2 కళ్ళ సిద్ధాంతం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే ప్రజలు ఎలా నమ్ముతారో ఒకసారి ఆలోచన చేయి. నీకు అసలు ఇంగిత జ్ఞానం కానీ, లేకపోతే నీకు మాట మీద నిలబడేటువంటి తత్వం కానీ, లేకపోతే నువ్వు చెప్పేటువంటి మరి నీతులు కానీ ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. మరి ఖచ్చితంగా ప్రజలు నీకు బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. నువ్వు ప్రారంభించేటువంటి ఆ యాత్ర గుంటూరు నుంచి ప్రారంభిస్తున్నట్టుగా చెబుతా ఉన్నావు. ఖచ్చితంగా ప్రారంభం నుంచే నీకు ప్రజలు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా ఇటువంటి శుష్క వాగ్దానాలు కానీ, లేకపోతే ఇటువంటి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ఇటువంటి చిల్లరి కార్యక్రమాలు మాని సమైక్య ఆంధ్ర కోసం నేను సమైక్యవాదిని, సమైక్యవాదంతోనే మనం ముందుకు వెళ్ళాలి, అప్పుడే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందుతుందనేటువంటి ఒక్క మాట నువ్వు ప్రారంభించినట్లయితే ప్రజలు జేజేలు పలుకుతారు తప్ప ఈ రోజుకి కూడా నువ్వు సమైక్యాంధ్ర అనేటువంటిది మాట మాట్లాడకుండా స్టేక్ హోల్డర్స్ను కూడా వారితో కూడా మాట్లాడి చేస్తే బాగుండును అనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి నీకు అసలు నీ మీద నమ్మకం లేదు, నువ్వంటే క్రెడిబిలిటీ లేదు, నువ్వంటే ఒక విధమైనటువంటి ఏకభావం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ యాత్ర ఒక ఫ్లాప్ యాత్రగా అవుతుందని చెప్పి నేను ఖచ్చితంగా. అప్పటి సీఎం రోసయ్య నిర్వహించిన అఖిల పక్షానికి టీడీపీ టీం వెళ్లి విభజనకు ఓటేసింది. డిసెంబర్ 9, 23 ప్రకటనల తర్వాత టీడీపీలో 2 ప్రాంతాలది చెరొకదారి. కానీ మన మాజీ సీఎం మాత్రం కొన్నాళ్లు నోరు మెదపలేదు. ఏం చెప్పాలో తెలియని అయోమయ స్థితిలో గడిపేశారు. ఆనాడు విభజనపై నోరు విప్పిన చంద్రబాబు తెలంగాణ, సీమాంధ్ర తనకు 2 కళ్ళు అని చెప్పుకొచ్చారు. 2 కళ్ళైతే తెలంగాణ కోసం లేఖ ఎందుకు పంపారు? పైగా 2012 డిసెంబర్లో షిండే అఖిలపక్ష సమావేశానికి కడియం శ్రీహరి, యనమల రామకృష్ణుడు వెళ్లి తెలంగాణకు కట్టుబడే ఉన్నామని ఢంకా బజాయించలేదా? మరి ఇప్పుడు కట్టుబడే ఉండొచ్చు కదా. తీరా తెలంగాణ ఇవ్వండి అని ప్రకటన వచ్చాక మళ్లీ కొత్త నినాదం. తాజాగా సమన్యాయం, ఆత్మగౌరవం అంటూ యాత్రలు. విభజన పాపంలో బాబుదే కీలక పాత్ర. $4.5 లక్షల కోట్లు మీరు కొత్త రాజధాని కోసం ఏర్పాటు చేయడానికి మీరు ఇవ్వాలి అని చెప్పి కేటగారికల్గా మీరు తేల్చి చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటో దయచేసి మీరు చెప్పండి. డివిజన్ను మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? తదనంతర పర్యవసనాల్లో రాష్ట్రం ఊహెత్తున రోడ్ల మీదకి
మొత్తం వచ్చి వ్యతిరేకిస్తే, కేంద్రం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసి తీర్మానాన్ని వ్యతిరేకిస్తే చాలా క్లియర్గా మీరు ఆనాడు మళ్ళీ మీరు యూటర్న్ తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. తెలుగుదేశంలోని 2 ప్రాంతాల నేతలకు మళ్లీ వింత పరిస్థితి. తమ ప్రాంతానికి అనుకూలంగా అధినేతతో జై కొట్టించలేని సిచ్యువేషన్ ఇద్దరిది. ప్రత్యేక రాష్ట్రం కల నెరవేరుతున్న దశలో చంద్రబాబు వైఖరి చూసి తెలంగాణ తమ్ముళ్లకు మతిపోతోంది. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కు సెంటిమెంట్ అండ పెరుగుతోంది. ఇక ఆ రెండూ ఏకమైతే ఆ గాలిలో పసుపు జెండా కొట్టుకుపోతుందేమో అన్న ఇదే దశలో పార్టీ అధినేత క్లారిటీగా లేకుండా కన్ఫ్యూజ్ చేయడం పైన గుర్రుగా ఉన్నారు. కాకపోతే ఆత్మగౌరవమో బస్సు యాత్రో ఏం చేసినా సీమాంధ్ర వాళ్లకి సర్ది చెప్పుకోండి అంటున్నారు తెలంగాణ తమ్ముళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ 2 ప్రాంతాల్లో కూడా సమన్యాయం చేయడానికి, అంతేకాదు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దోబూచులాట, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయ కుట్రను ప్రజలకు చెప్పడానికే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యాత్ర చేస్తున్న విషయాన్ని సందర్భంగానే తెలియజేస్తాం. ఇక సీమాంధ్ర తమ్ముళ్ల పరిస్థితి మరీ ఘోరం. తెలంగాణ విభజనకు చంద్రబాబు లేఖే ప్రధాన కారణమన్నది జనం మాట. అందుకే సమైక్యవాదులకు ఏం చెప్పాలి అని ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం క్యాడర్. కొత్త ఆంధ్రప్రదేశ్ కు 5 లక్షల కోట్లు ఇవ్వాలన్న చంద్రబాబు సమైక్యాంధ్ర ఉద్యమంతో ఆ మాట ఎత్తడం లేదు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న చిరంజీవిపైనే ఉద్యమకారులు మండిపడ్డారు. సమైక్యవాదిగా ఉన్న నాయకులే రోడ్డెక్కలేని పరిస్థితి. ఇక డబ్బుతో సెంటిమెంట్ కు ముడిపెట్టాలనుకుంటే ప్రజాగ్రహం చూడాల్సిందే. విభజన పాపం మూటగట్టుకుని చంద్రబాబు యాత్ర ప్లస్సా మైనస్సా? అందుకే సీమాంధ్ర తెలుగు తమ్ముళ్లు అధినేతను సైతం రావద్దంటున్నారు. ఇలా 2 చోట్ల చెడ్డ రావిడయ్యారు చంద్రబాబు. టీడీపీ లక్ష్యంగానే కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేసిందన్నది బాబు ఆరోపణ. అలాంటప్పుడు టీడీపీ చేసిందేంటి? స్వయంగా చంద్రబాబు తన చేత్తో తనకన్నీ పొడుచుకున్నట్ట? బావ కన్ఫ్యూజన్ సరే, బామ్మర్ది రూట్ ఏంటి? త్వరలోనే రోడ్డెక్కనున్న హరికృష్ణ సమైక్య రథం ఓ చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.